IRCTC is the only application where everybody will use us and it's neat for everyone. So I want a place there. మనం ఏదైనా డెవలప్ చేస్తే ప్రతి మనిషి వాడుకోవాలి, నెక్స్ట్ జనరేషన్స్ వాడుకోవాలి, అందరూ వాడుకోవాలి. ఏం చేయాలని ఆలోచిస్తే దెన్ ఐ హ్యావ్ బీన్ టు డిఫరెంట్ ఐడియాస్. ఓలా ఊబర్ కలిపి ఒక యాప్ పెడదాం, రెండిట్లోనే అవైలబిలిటీ ఏముందామో ఇలాంటి ఏవో చాలా ఆలోచించాం. దెన్ ఫైనల్లీ ఐ ల్యాండెడ్ మన ఇండియన్ ట్రెడిషన్స్, అసలు మన భారతదేశానికి ఉన్నది ఏంటి, మన సంస్కృతి సాంప్రదాయాలకి చాలా విశిష్టత ప్రాముఖ్యత ఉంది. కానీ దీని గురించి నెక్స్ట్ జనరేషన్కి తెలుసా, నాకెంతవరకు తెలుసు, అసలు ఏదైనా ఎన్నిటిలో ఒక పోర్టల్ ఉందా లేదా అని ఆలోచించాం. సో 2015 నేను గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్లో అయితే ఏ పోర్టల్స్ లేవు. దెన్ ఐ స్టార్టెడ్ సంథింగ్, ఏదైనా ఈ డొమైన్లో స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. సో దెన్ ఐ స్టార్టెడ్ హరియం. దీనికి కూడా మా గ్రాండ్ ఫాదర్ వీళ్ళు ఏంటంటే లాస్ట్ 40 years నుంచి ఈజ్ ఇంటూ స్పిరిచువాలిటీ. సో ఆయన సామవేదం గారిని, షణ్ముఖసరం గారిని, చాగంటి కోటేశ్వరరావు గారిని, చిన్మయానంద స్వామిజీని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఒక 15 days ప్రవచనాలు ఇవన్నీ కండక్ట్ చేయించారు. సంవత్సరం కంటిన్యూస్గా వీ యూస్ టు హ్యావ్ దిస్. సో మా ఇంట్లో ఈ ప్రోగ్రామ్ జరగటం, వాళ్ళ తీసుకురావటం, ఇవన్నిటి గురించి అలైన్ చేయడం జరుగుతూ ఉండేది. మేబీ దట్ ఆ పురుగు కూడా నాలో ఉందనుకుంటా. సో దీన్ని అది కూడా నాకు కొంచెం ట్వీక్ చేసింది. సో మనం తయారు చేసేది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి, అది వాళ్ళు వాడుకోగలగాలి, అది వాళ్ళకి అవసరం పడాలి. సో అందులో ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ సైంటిఫిక్ రీజన్ని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దే విల్ బి అటాచ్డ్ అని అయితే క్లారిటీ వచ్చింది.